Hello everyone, this is Bhaskar. Welcome to YBR Education Telugu యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ లో ప్రధానంగా 4 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందేనండి. మరి దీనికి సంబంధించి మిగతా 3 సబ్జెక్టులు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టులే అండి. సో ఏపీఎస్సీ కావచ్చు, మరి పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు. మరి మనకు ఉన్నటువంటి కొత్త సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. మరి ఈ యొక్క సబ్జెక్ట్ విషయంలో చాలా మంది అభ్యర్థులు అయితే ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఏ విధంగా చదివితే ప్రతి ప్రశ్న ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది అభ్యర్థులు అయితే ఇదివరకే మెసేజెస్, కాల్స్ ద్వారానే, మెయిల్స్ ద్వారా అయితే అడుగుతూ ఉన్నారండి. మరి దీనికి సంబంధించి ఈ రోజు అయితే వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను కూడా మీ నుండి ఒక విషయం గమనించానండి. మీరైతే కంటెంట్ చదువుతున్నారు కానీ క్లారిటీ మిస్ అవుతున్నారండి. దానికి నిదర్శనమే నేను ఒక ప్రశ్న అయితే మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఆ ప్రశ్న మీరు చాలా మంది అంటే 50% పైగా ఆ ప్రశ్న అయితే తప్పు చేశారండి. సో మీకు కంటెంట్ ఉంది కానీ క్లారిటీ మిస్ అవుతుందండి. అది ఎక్కడ మిస్ అవుతున్నారో దాన్ని నేను ఈరోజు డిస్కస్ చేస్తాను అండి. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తున్నారో నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ విషయానికి వస్తే మనకైతే 5 ప్రధానమైన టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ సబ్జెక్ట్ లో. ఒకసారి ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అనేది ఫస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి రెండో టాపిక్ ఏంటి ఇచ్చారంటే ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం అయితే రెండో టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి మూడో టాపిక్ ఏంటి ఇచ్చారు అంటే మనకు ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ కోసం ఇవ్వడం జరిగిందండి. మరి నాలుగో టాపిక్ ఏంటి ఇచ్చారంటే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఐదో టాపిక్ ఏంటి ఇచ్చారంటే ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కోసం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక ఈ 5 టాపిక్లను ఒకసారి మనం బాగా పరిశీలించినట్లయితే మొదటి 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 టాపిక్స్ అనేవి ఫిజిక్స్ రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ అండి. మిగతా 3 ఏంటి ఉన్నాయో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి, అలానే బయాలజీ ఆ సైన్స్ కి సంబంధించిన టాపిక్స్ అండి. సో వీటిని ఎలా చదవాలి, వీటిని ఎలా చదివితే మంచి స్కోర్ వస్తుంది, దీనికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, దీనికోసం మాట్లాడదామండి. సో ఫస్ట్ గా మీరు ఏం చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే సిలబస్ ని 1కి 2, 3 సార్లు చదవాలండి. సిలబస్ ఎవరైతే బాగా చదువుతారో, సిలబస్ ఎవరైతే బాగా అవగాహన చేసుకుంటారో, సిలబస్ పైన ఎవరికైతే మంచి పట్టు ఉంటుందో వాళ్ళే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చదవాలి, ఏం చదవకూడదు వారికి మిగతాదంతా తెలిసిపోతూ ఉంటుందండి. సో సిలబస్ చదవకుండా నార్మల్ గా ఏదో ఉన్న టాపిక్ ఏదో బుక్ కొనేసాం, ఏదో తెలుగు మీడియంలో బుక్ కొనేసాం, ఏదో చదివేద్దామంటే కష్టమండి. సిలబస్ తగ్గట్టుగా మనం చదువుతున్నామో చదవట్లేదా, సిలబస్ తగ్గట్టుగా మనం పని చేస్తున్నామో పని చేయట్లేదా ఫస్ట్ అది చేయాలి. తర్వాత దీనికి సంబంధించి సిలబస్ అర్థం చేసుకున్న తర్వాత ఆ సిలబస్ సంబంధించి ఏ రిఫరెన్స్ పుస్తకాలు యొక్క సిలబస్ ఉందో మనం ఫస్ట్ చూడాలండి. అలా కాకుండా మీకు ఒకటే చెప్తున్నా అండి, ఏదో రిఫరెన్స్ పుస్తకం వచ్చింది అలా చదువుకుంటూ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదువుకుంటూ వెళ్ళిపోతామంటే మనకు అసలు మార్కులు రావండి. సిలబస్ ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, దానిపైన నాలెడ్జ్ ని పెంపొందించుకున్న తర్వాతనే మీరు ఏం చేయాలంటే ఒక రిఫరెన్స్ పుస్తకాన్ని తీసుకుని ఆ రిఫరెన్స్ పుస్తకంలో ఉన్నటువంటి ఈ సిలబస్ తగ్గట్టుగా మీరు చదువుకుంటూ వెళ్ళాలండి. మీరు చేసినటువంటి ఫస్ట్ పని ఇదండి. మరి తర్వాత విషయానికి వస్తే రిఫరెన్స్ పుస్తకాన్ని ఎంచుకోవాలి. రిఫరెన్స్ పుస్తకాన్ని ఎంచుకోవాలి. రిఫరెన్స్ పుస్తకం ఎంచుకోవడం విషయంలో తెలుగు మీడియంలో కాస్త గందరగోళానికి అభ్యర్థులు గురవుతుంటారండి. సో ఈ విషయం పైన నాకు చాలా మంది అభ్యర్థులు అయితే కాల్స్, మెసేజెస్ అలానే మెయిల్ ద్వారా పంపించారండి. సో ఏం చదవాలి, ఏం చదవకూడదు అని చెప్పి. సో ఇంగ్లీష్ మీడియంకి అయితే దీనికి సంబంధించి ఒక మంచి మెటీరియల్ అయితే నాకైతే దొరికిందండి. సో ఇది సివిల్స్ ఓరియంటెడ్ లో రాసిన పుస్తకం అండి. ఈ యొక్క సివిల్స్ ఓరియంటెడ్ రాసిన పుస్తకంలో ఏంటంటే మనకు ఫస్ట్ యూనిట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ ఏం చెప్పామండి, టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ సంబంధించి చెప్పాం. దానిలో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయండి. సో సబ్ టాపిక్ ఒకసారి చూసినట్లయితే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అనేది ఫస్ట్ టాపిక్ ఉంది. సెకండ్ టాపిక్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ కోసం. మూడో టాపిక్ ఏంటంటే డిఫెన్స్ టెక్నాలజీ కోసం. నాలుగో టాపిక్ ఏంటంటే మనకు ఐసీటీ కోసం అండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐదో టాపిక్ ఏంటంటే డిజిటల్ మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆరో టాపిక్ ఏంటి ఇచ్చారంటే మనకు సిలబస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే న్యూక్లియర్ టెక్నాలజీ కోసం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క 6 సబ్జెక్టులు, ఈ యొక్క అంటే ఫస్ట్ యూనిట్ లో 6 సబ్ టాపిక్ సంబంధించి అయితే ఈ పుస్తకం మంచి కంటెంట్ అయితే ఇస్తుందండి. సో ఇది నేను ఆల్రెడీ బాగా చదివాను, మంచి అవగాహన చేసిన తర్వాత ఈ పుస్తకం మీకు చూపిస్తానండి. చూడండి, కేవలం 6 టాపిక్లు ఇవ్వడం జరిగింది. సో ఈ 6 టాపిక్ లో మొదటి టాపిక్ అనేది మనకు లేదు. మిగతా ఏవైతే 5 టాపిక్స్ ఉన్నాయో 5 టాపిక్స్ ని కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫస్ట్ యూనిట్, నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ కోసం ఇవ్వడం జరిగింది, డిఫెన్స్ టెక్నాలజీ కోసం ఇవ్వడం జరిగింది,
నెక్స్ట్ ఎనర్జీ ఇన్ ఇండియా, అదే రెండో టాపిక్ అండి. రెండో టాపిక్ ఏంటి? ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం కదండి. సో అందులో రెన్యూబుల్ ఎనర్జీస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అన్ని ఉంటాయి కాబట్టి ఈ టాపిక్స్ లో బాగా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ కోసం కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. సో ఈ బుక్ అయితే చాలా బాగుంటుందండి. అంటే ఇంగ్లీష్ మీడియంలో ప్రచురించిన పుస్తకం ఇది. సివిల్ స్టాండర్డ్ బుక్ అండి. ఇది చదివితే మీ కంటెంట్ బాగా వస్తుందండి. ఇది చదివితే బాగా వస్తుంది. సో ఈ పుస్తకం మీకు దొరికితే ఒకసారి చూడండి, ఖచ్చితంగా చదివేటట్టు చూడండి. మరి తెలుగు మీడియంలో అయితే నేను ఆల్రెడీ కొన్ని పుస్తకాలను అయితే రిఫర్ చేస్తున్నానండి. రిఫర్ చేశాక ఏ పుస్తకం బాగుంటుంది, ఏ పుస్తకం బాగోదు నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తానండి. కొద్ది రోజుల్లోనే తెలియజేస్తాను. ఆల్రెడీ కొన్ని పుస్తకాలు నాకైతే రిఫరెన్స్ పుస్తకాలు వచ్చాయి. దాన్ని నేను చూస్తున్నానండి. ఏదైతే బాగుంటుందో ఆ పుస్తకం మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి మీ అందరి దగ్గర అయితే ఈ పుస్తకం ఉంటుందండి. తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం అండి. సో ఈ పుస్తకం కూడా చాలా మంచిదే. బట్ ఏంటంటే ఈ పుస్తకం అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ రిలీజ్ చేయక ముందైతే ఈ పుస్తకం అయితే ప్రచురణలోకి వచ్చిందండి. ఈ పుస్తకం వచ్చింది. మరి దీనికి సంబంధించి ఈ పుస్తకం చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో 70 స్కోర్ చేయొచ్చా అంటే కష్టం అండి. ఎందుకంటే ఈ పుస్తకంలో మనకు బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని మనం తెలుసుకోవచ్చండి. మిగతా లోతుగా వెళ్ళి చదవాలంటే ఈ పుస్తకం అనేది అంత కరెక్ట్ కాదని అనుకుంటున్నానండి. ఈ పుస్తకం చదవడం వల్ల బేసిక్ కాన్సెప్ట్ అయితే, ఫండమెంటల్ టాపిక్స్ పైన అయితే మీకు మంచి అవగాహన అయితే వస్తుందండి. మంచి అవగాహన అయితే వస్తుంది. సో ఈ పుస్తకాన్ని చదవండి. చదివిన తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు ఇప్పుడు చెప్పాను కదండి, సివిల్ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదండి, వాటి కోసం మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవండి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మీరు వెబ్సైట్స్ ని కాస్త తరచుగా చూస్తూనే ఉండాలండి, సివిల్ సర్వీస్ వెబ్సైట్స్. సో దానికంటే ముందు పిఐబి అనేది ఉంటుందండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పి గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుందండి. సో దానిలో ఏంటంటే ప్రతి మంత్రిత్వ శాఖకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుందండి. అంటే ఏ మంత్రిత్వ శాఖ ఏం చేసింది, ఏ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఏం చేసింది అని చెప్పి ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏం చేసిందో, ఏ కొత్త విధానంలో ఈ రోజు చేసిందో ప్రతిది కూడా ఆ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుందండి. సో ఎగ్జాంపుల్ నిన్న మీకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక క్వశ్చన్ ఇచ్చానండి. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పుష్పక్ విమాన్ ఆర్ఎల్వి లెక్స్ అంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. దీనికి సంబంధించి అని చెప్పి ఒక ప్రశ్న అయితే నిన్నైతే మన ఛానల్లో పెట్టడం జరిగిందండి. ఈ ప్రశ్నకు సంబంధించి మీరు కంటెంట్ ని చదివారు కానీ క్లారిటీ మిస్ అయ్యారండి. సో సుమారుగా 50% పైగా ఈ యొక్క ప్రశ్న అయితే తప్పు పెట్టడం జరిగిందండి. సో ఎందుకు తప్పు పెట్టారంటే మీరు ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నారు కానీ ఇన్ఫర్మేషన్ చదివేటప్పుడు క్లారిటీతో చదవట్లేదండి. సో అక్కడ మీరు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి కోసం కూడా బాగానే పెట్టారు. కానీ థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే అక్కడ అసలు నేను ఆ, ఎక్కడ ఆ ప్రయోగం జరిగిందంటే నేను శ్రీహరికోటలో జరిగిందని మీరు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని చిత్రదుర్గ్ ఏరో స్పేస్ రేంజ్ లో అయితే జరిగిందండి ఆ ప్రయోగం. సో మీరు దాన్ని తప్పు పెట్టరు. సో అందరూ ఏబిసి కరెక్ట్ పెట్టరు. అది ఏబిసి కరెక్ట్ కాదండి, ఓన్లీ ఏబి మాత్రమే కరెక్ట్ అండి. సో అది ఒకసారి చూడండి. సో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుందండి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడ చూస్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఈ రోజు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో ముద్రిస్తారంట రేపు. ఆ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో రేపు ముద్రిస్తారు, ఏ టైప్ లో కానీ ఏదైనా సరే. అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇన్సైట్స్ ఐఏఎస్, మీకు ముందు నుండి చెప్తున్నానండి. ఇన్సైట్స్ ఐఏఎస్ ఉంటుంది. ఇన్సైట్స్ INSIGHTS ఇన్సైట్స్ ఐఏఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే విజన్ ఐఏఎస్ ఉంటుంది. తర్వాత బైజూస్ ఐఏఎస్ ఉంటుందండి. సో వీటికి సంబంధించి మీరు డైలీ ఫాలో అవుతే వాళ్ళ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. వీక్లో ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు తరచుగా ఫాలో అవ్వండి. మరి సార్ మేము తెలుగు మీడియం అభ్యర్థులు మేము ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మీరు ఏం చేయాలంటే రిఫరెన్స్ పుస్తకాలు, ఇప్పుడు ఉన్నటువంటి రిఫరెన్స్ పుస్తకాలు మీరు ఆల్రెడీ చదువుతున్నారండి. సో రిఫరెన్స్ పుస్తకాలు దీనికి సంబంధించి మ్యాటర్ ఉందా లేదా ఒకసారి గమనించండి. ఉంటే పుస్తకాలుగా చదువుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మీడియంకి ఖచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుందండి. నాకు ఆల్రెడీ తెలుగు మీడియం పుస్తకాలు వచ్చాయి, కాస్త చూస్తున్నాండి. చూసి ఖచ్చితంగా మీకు రివ్యూ అయితే చేస్తాను, అంటే కంటెంట్ ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడు నేను చూపించినటువంటి సివిల్ స్టాండర్డ్ బుక్ చూపిస్తే దానిలో డయాగ్రమెటిక్ గా అలాంటి ఇమేజ్ ఓరియంటెడ్ లో, అదే అండి ఇమేజ్ ఓరియంటెడ్ లో ఫ్లోచార్ట్ రూపంలో, పట్టికల రూపంలో చాలా బాగా అయితే ఆ యొక్క బుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాంటి బుక్స్ ఉంటే మీరు చూసుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో ఒకటే మిత్రమా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు జెన్యున్ రివ్యూస్ అలానే మీరు విజయవంతంగా
పరిగెత్తాలని చెప్పి ఈ యొక్క ఛానల్ అనేది మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. అదొక్కటి గుర్తించండి. సో, అలానే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కొన్ని వీడియోస్ ఏదైనా టైం దొరకకపోవడం వల్ల చేయకపోవచ్చు. సో, వాట్సాప్ ఛానల్ అయితే ప్రారంభించడం జరిగింది. సో, దానిలో నిరంతరంగా క్వెషన్స్ గాని, లేకపోతే మన వీడియో ఫస్ట్ ఏదొచ్చిన అందులో పెట్టడం గాని, లేకపోతే న్యూస్ పేపర్ కట్ చేసి అందులో ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చిందంటే ఆ వీడియోని పెట్టడం గాని, ఇలాంటివన్నీ చేయడం జరుగుతుందండి. సో, మీకు డిస్క్రిప్షన్‌లో నా నంబర్‌తో పాటు, నా వాట్సాప్ నంబర్‌తో పాటు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో జాయిన్ అవ్వండి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో 100% మెయిల్ చేసే కార్యక్రమం అయితే చేపడతానండి. సో, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.